నేనేమైపోతానో అని ఆలోచించలేదా? మీకోసం ఒక చంటి పిల్లల్లా ఎలువెల్లాడిపోతానని మీరు ఊహించలేకపోయారా? దయచేసి కనిపించండి అమ్మాయి గారు. అమ్మాయి గారు! నేను ఊహించినట్టుగానే సింధూర ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. సింధూరుని శాశ్వతంగా ఈ ఇంటి నుంచి దూరం చేయడానికి ఇకపై ఈ లెటరే అసలు కథ ఆడిస్తుంది. నివేద, నిజంగా ఇది సింధూర రాసిన ఉత్తరమేనా? అడిగేది నిన్నే. నిజంగా ఈ ఉత్తరం సింధూర రాసి అక్కడ పెట్టిందా? అయ్యో, సింధూర కాకపోతే అలా రాసి అక్కడ పెట్టే అవసరం కానీ ఆలోచన కానీ ఎవరికుంటుంది? ఎవరికొస్తుంది? ఏమోనమ్మా, నాకు నమ్మబుద్ధి కావడం లేదు. సింధూర అలాంటి పరిస్థితిలో అంత తీరిగ్గా ఉత్తరం రాసి అక్కడ పెట్టి వెళ్తుందని నాకు అనిపించట్లేదు. నువ్వు పొరపాటున ఇంటికి ఇల్లరికానికి చిరుకుపోయావు గాని లేకపోతే ఏ సిఐడి ఆఫీసర్ గానో సెటిల్ అయిపోవాల్సింది మావయ్య. నా అనుమానానికి కారణం ఉంది.